Hello, everybody. Welcome to another edition of Monday Stories. ముందుగా ప్రీవియస్ రిలీజెస్తో స్టార్ట్ చేద్దాం మన స్టోరీ. సమంత గారి మా ఇంటి బంగారం ఇండియా గ్రాస్ నిన్నటి వరకు కూడా అరౌండ్ 72 క్రోర్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ గ్రాస్ వచ్చి 24.03 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. 96 to 97 క్రోర్ మొత్తంగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒక స్నిఫింగ్ డిస్టెన్స్ 200 క్రోర్ ఇక్కడ నుంచి అటు ఇటుగా రీచ్ అవుట్ అవుతుందని అనుకుంటున్నాము. అండ్ లాస్ట్ వీక్ రిలీజెస్ రావ్ బహదూర్ ఇండియా గ్రాస్ వచ్చి 7.5 క్రోర్, నార్త్ అమెరికా గ్రాస్ వచ్చి 3.85 క్రోర్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 0.48 క్రోర్, టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 11.83 క్రోర్, అంటే అరౌండ్ 12 క్రోర్ అనుకుందాం. సినిమా ఎక్కడ కూడా అమ్మలేదు, ఎక్కడ అడ్వాన్స్ కూడా తీసుకోలేదు, అన్నీ సొంత రిలీజెస్ చేశారు. మంచి నాన్ థియేట్రికల్ డీల్ సెట్ అయింది. అరౌండ్ 3 క్రోర్ ఎంతో థియేటర్స్ నుంచి వస్తే సరిపోతుంది. సో ప్రొడ్యూసర్స్ వరకు కూడా వెరీ హ్యాపీ ఫిల్మ్ అండ్ పర్ఫార్మెన్స్. బట్ ఏంటంటే ఇంత పెద్ద ఎఫర్ట్ చేసినప్పుడు అండ్ క్రిటికల్ ఎక్లైమ్ బాగా వచ్చినప్పుడు సినిమాకి ఇంకాస్త బెటర్గా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తుందని మేకర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఫ్రంట్లో మాత్రం కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనేది చెప్పుకోవాలి. అండ్ నాగబంధం మీకు తెలిసిందే, వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్. అరౌండ్ 110 కోట్ల బడ్జెట్తో చేసామని చెప్పి మేకర్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. నాన్ థియేట్రికల్ కూడా బాగానే క్లోజ్ అయ్యింది. బట్ థియేటర్స్ మీద చాలా హ్యూజ్ స్టేక్ ఉండేది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ హ్యూజ్ బడ్జెట్. సరే, బడ్జెట్ స్టేక్ అదన్నీ పక్కన పెడితే బిజినెస్ కూడా చాలా అంబిషియస్గా చేశారు గివెన్ ద స్టార్ క్యాస్ట్. ఆంధ్రాలో 17 క్రోర్ రేషియోలో చేశారు, అండ్ సీడెడ్లో 3 క్రోర్ రేషియోలో చేశారు, అండ్ నైజాంలో 9 క్రోర్ లో చేశారు. ఇదంతా కూడా రిఫండబుల్ అడ్వాన్స్. మీకు చూస్తే ఇండియా గ్రాస్ వచ్చి 22.8 క్రోర్, నార్త్ అమెరికా గ్రాస్ వచ్చి 1.38 క్రోర్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 42 lakhs. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 24.6, అంటే మనకి అరౌండ్ 29 క్రోర్ బిజినెస్ ప్రకారం ఏపీ తెలంగాణలోనే షేర్ చేయాల్సి ఉంది. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ 24.6 క్రోర్ గ్రాస్ వరల్డ్ వైడ్ చేసింది. సో ఎఫెక్టివ్లీ సినిమా ఏంటంటే హ్యూజ్ డిజాస్టర్ అనే చెప్పుకోవాలి. ఈ లాస్ట్ ఫ్రైడే రిలీజ్ లెనిన్, అఖిల్ అక్కినేని గారి లెనిన్ రిలీజ్ చాలా హ్యూజ్ యాంటిసిపేషన్ ఫ్రమ్ అక్కినేని ఫ్యాన్స్. ఎందుకంటే మీకు తెలిసిందే, చాలా అక్కినేని లెగసీని కంటిన్యూ చేసే స్టార్ అఖిల్ అని చెప్పి చాలా హోప్స్ మీద ఉన్నారు. బట్ ఆయన కెరీర్ 6 ఫిలిమ్స్ ఇంతకుముందు డిసప్పాయింట్ చేస్తూనే వచ్చాయి. 7th ఫిలిం ఇది. నాగవంశీ గారు లేకపోతే నాగార్జున గారు కలిసి సినిమాని మౌంట్ చేశారు. అరౌండ్ 50-55 క్రోర్ బడ్జెట్ అయిందంటున్నారు. చాలా నాన్ థియేట్రికల్లో మంచి రికవరీ అయ్యింది. అట్ ది సేమ్ టైం థియేటర్ మీద ఉండే బర్డెన్ ఏదైతే ఉందో బిజినెస్ చాలా మోడెస్ట్గా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే నైజాం సొంత రిలీజ్ చేసుకున్నారు అన్నపూర్ణ, బట్ వాల్యుయేషన్ వచ్చి అరౌండ్ 6 క్రోర్ ఉంటుంది. సీడెడ్ 2.5 క్రోర్, అలాగే ఆంధ్ర 7 క్రోర్ రేషియోలో చేశారు. ఆల్మోస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీకెండ్కే సినిమా ఫస్ట్ వీకెండ్కే సినిమా చాలా ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ అయింది. కొన్ని ఏరియాస్ ఈ వీక్లో బ్రేక్ ఈవెన్ అవుతాయి. సండే వరకు ఇండియా గ్రాస్ వచ్చి 30.23 క్రోర్ చేసింది. నార్త్ అమెరికా గ్రాస్ వచ్చి 5.18 క్రోర్ గ్రాస్ చేసింది. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ గ్రాస్ వచ్చి 61 lakhs చేసింది. ఆస్ట్రేలియాలో రిలీజ్ లేదు, 16th రిలీజ్ అవబోతుంది. యూరోప్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిలీజ్ లేదు, యూకే ఐర్లాండ్లో మాత్రమే రిలీజ్ అయింది. సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 36.02, అరౌండ్ 15 or 16 క్రోర్ షేర్ ఉంటుంది దీనికి. 15 క్రోర్ 16 క్రోర్ అంటే ప్రెటీ మచ్ కంఫర్టబుల్ అనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఏంటంటే హ్యూజ్ రిలీఫ్ అక్కినేని ఫ్యాన్స్కి కానీ, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, అఖిల్కి కానీ. ఆయన పర్ఫార్మెన్స్ కూడా మంచి అప్లాజ్ వస్తుంది. సినిమా మండే కూడా ప్రామిసింగ్గానే కనపడుతుంది. సో నెక్స్ట్ వీక్ పెద్దగా రిలీజెస్ ఏం లేవు. సో లెగ్స్ ఉంటాయి సినిమాకి, రన్ ఉంటుందని అందరూ హోప్ చేస్తున్నారు. సినిమా ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది చూడాలి. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాస్పెక్ట్. అలా మీరు అబ్జర్వ్ చేస్తే సంక్రాంతి దగ్గర నుంచి పెద్దగా ఒక హ్యూజ్ డ్రై రన్ ఉండింది. బట్ పెద్ద తర్వాత నుంచి కాన్స్టెంట్గా సినిమాలు ఆడుతున్నాయి. అంటే టోటల్గా బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి, ప్రాఫిట్ జోన్లోకి వెళ్తున్నాయా లేదా అనేది పక్కన పెడితే యూ కెన్ సీ దట్ ఆడియన్స్ ఆర్ కమింగ్ టు థియేటర్స్. మా ఇంటి బంగారం కానీ లేకపోతే లెనిన్ కానీ, ఈ 2 సినిమాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్పుకోవాలి. 2 సినిమాలు కూడా బెటర్ మోడరేట్గా ప్రైస్ చేశారు. ఆ ఇంపాక్ట్ క్లియర్గా కనపడుతుంది. ఆడియన్స్ చాలా ఫ్రీగా, అలాగే ఫ్యామిలీస్ చాలా ఫ్రీగా థియేటర్స్కి వస్తున్నారు. ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ స్ట్రాటజీని అబ్జర్వ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే చాలా బెటర్ అవుతుంది. ఇంకొక లాస్ట్లీ ఏంటంటే కపుల్ ఆఫ్ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ గారి ఐ నో బడీ,
అలాగే అథర్వ మురళి గారి ఉదయం మురళి 2 కూడా తెలుగులో రిలీజ్ అయినాయి. బట్ ఏంటంటే కూడా పెద్దగా ఉదయం మురళి కొద్దిగా బెటర్ ప్రాస్పెక్ట్స్. బట్ ఏంటంటే కూడా 2 సినిమాలు కూడా లెనిన్ రిలీజ్ అవ్వడం, అలాగే పాత సినిమాలు కూడా మంచి ఫుట్ ఫాల్స్ ఇంకా ఉండడంతో పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర చేయలేదు.